సాధారణంగా స్విమ్మింగ్ పూల్లు మనుషుల కోసం నిర్మిస్తారు. ఇందుకు భిన్నంగా పోలీస్ జాగిలాల కోసం ఓ ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ను ఆదిలాబాద్ పోలీసులు నిర్మించారు. పర్యావరణ దినోత్సవ వేళ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లోని డాగ్ స్క్వాడ్ విభాగ ఆవరణలో జాగిలాల కోసం ఏర్పాటు చేసిన ఈత కొలనును ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా జాగిలాలకు ఉపశమనం కలిగించేలా ఈత కొలను నిర్మించాలని డాగ్ స్క్వాడ్ విభాగ పోలీసులు ఇటీవల కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఇలా ఈత కొలను ఏర్పాటు చేయడం పట్ల ఎస్పీకి సంబంధిత విభాగ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కనుక డ్యూటీల వల్ల డాగులన్నీ అలసిపోతాయి. ఆర్ఓపీ కానీ విఐపి ప్రోగ్రామ్స్ వల్ల కానీ ఇక్కడ నెక్స్ట్ మీట్ ప్రోగ్రామ్ కానీ స్పెషల్ పార్టీ ఆర్ఓపీ ఉండగా నార్కోటిక్ విభాగం కానీ ట్రాకర్ అండ్ ఎక్స్ప్లోజివ్ విభాగంలో 3 రకాల డాగులు ఉన్నాయి. వాటికి ఎండ నుంచి రక్షణ పొందడానికి ఉపశమనం కోసము 8x18 ఫీట్ అట్లా ఉన్నది, డెప్త్ 3 ఫీట్ ఉన్నది. ఒక 18x18 36 ఫీట్లు పోయేస్తే అంతా స్టెమినా కోల్పోయి గట్టిగా దృఢంగా తయారవుతుంది అని చెప్పి ఈ స్విమ్మింగ్ చేయడం వలన డాగు ఆహ్లాదకరంగా ఉండి హ్యాపీగా ఉండి హెల్తీగా ఉంటది. దానికి కండరాలు అవన్నీ గట్టిగా పడిపోయి నీట్గా అయిపోయి మంచిగా హెల్తీగా ఉండి మన ఏ డ్యూటీ కన్నా సిద్ధంగా ఉంటది.